హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియోలో వచ్చేసి మనం ఎస్ఐఆర్ మన ఎస్ఐఆర్ ఫిల్ చేసాము. సో దానికి సంబంధించిన మన డ్రాఫ్ట్ వచ్చేసింది. ఆ డ్రాఫ్ట్ ఏ విధంగా చూడాలో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు డ్రాఫ్ట్ ఉంది కదా, సో 2026 సంబంధించింది. రీసెంట్గా మనం అయితే ఫిల్ చేసాము, దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. సో మీరు ఎవరైతే ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేశారో వాళ్ళకి వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకి మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు అక్కడ నుంచి మీరు ఓటర్ ఐడి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వెబ్సైట్ వచ్చేసి ఈసీఐ నెట్ అని కొట్టేసి మీకు వచ్చేస్తుంది, లేదా మీ లింక్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. సో ఇది వచ్చేసి 2026 అండి, 25, 24 అని కూడా ఉంటుంది. సో అవి మెన్షన్ చేయకండి, 26 క్లిక్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా రోల్ నెంబర్ దగ్గర ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ 2026 అని ఉంటుంది. సో దాని తర్వాత మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఏదో డిస్ట్రిక్ట్ మీరు ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మనకు వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది, అది వచ్చేసి సూర్యాపేట. సో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ క్లిక్ చేసుకోండి, అంటే ఎమ్మెల్యే ఓటేసాం కదా దానికి సంబంధించింది. సో నా వచ్చేసి తుంగతుర్తి, సో తుంగతుర్తి క్లిక్ చేసుకున్నాను. సో దాని పక్కన లాంగ్వేజ్ అని ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు అని ఉంటుంది. సో మీరు అక్కడ చూసుకోవచ్చు ఏదని చెప్పేసి. సో దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసుకోండి. క్యాప్చా తర్వాత కూడా ఎంటర్ చేసుకోవచ్చు, బట్ ఫస్ట్ ఎంటర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందని చెప్పేసి. సో క్యాప్చా తర్వాత మన కింద ఏవైతే నువ్వు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నావు అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకున్నావు, సో దానికి సంబంధించిన లిస్ట్ అని చెప్పేసి మీకు కింద వస్తుంది. సో ఇక్కడ చూడండి 1, 2, 3 ఉంది కదా. సో ఈ సీరియల్ నెంబర్స్ అండి, పార్ట్ నెంబర్స్. మీరు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, సో ఓటర్ ఐడి కార్డు మీద మీకు పార్ట్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మన కింద ఆప్షన్స్ ఉన్నాయి, 1, 2, 3. ఇక్కడ 1 ఉంది మనకి. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి సెకండ్ పార్ట్ వచ్చేస్తుంది. సెకండ్ క్లిక్ చేస్తే థర్డ్, ఫోర్త్, అలా మనకి 32, 33 పేజెస్ వరకు ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ యువర్ కాన్స్టిట్యూన్సీ అనమాట. సో నాది వచ్చేసి 4th, 5th మీకు ఇక్కడ ఉంది కదా, 31, 32, 33 ఉంది కదా. సో వచ్చేసి సీరియల్ నెంబర్స్ కదా, వచ్చేసి మనకి పార్ట్ నెంబర్స్ మన ఓటర్ ఐడి ఉంటాయి. సో ఓటర్ ఐడి యొక్క పార్ట్ నెంబర్స్ ఉంటాయి. సో అవి చూసుకుంటే మనకి ఏంటి అంటే డైరెక్ట్ ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసేసి మనం ఇన్స్టాల్ అని చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి నేను 1, 2, 3 క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ క్యాప్చర్ డౌన్లోడ్ పెట్టాను. సో ఇక్కడ ఇన్వాల్వ్ క్యాప్చర్ వస్తుంది, ఎందుకంటే మనం క్యాప్చర్ కరెక్ట్ కొట్టలేను అని చెప్పేసి ఒకసారి మళ్ళీ కరెక్ట్ టైప్ చేద్దాం. సో MR29YW అక్కడ మనకైతే సర్కిల్ ఉందో, సో అది క్లిక్ చేస్తే మనకి రిఫ్రెష్ అవుతుంది క్యాప్చర్ వచ్చేసి. సో నేను క్యాప్చర్ మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు 1, 2, 3 ఉంది. నేను ఒకటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేశాను, ఎందుకంటే 2, 3 అడిగితే మనకి క్యాప్చర్ ఇన్వాల్వ్ ఉంటుంది. సో డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ అని చూడండి, సక్సెస్ఫుల్ 1, సో ఎర్రర్ 1 అని వచ్చింది. సో ఇక్కడ ఈ విధంగా మనకి పీడిఎఫ్ అని డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మీకు ఓటర్ లిస్ట్, పూర్తి ఓటర్ లిస్ట్ అనమాట. మీదైతే విలేజ్ ఉంటుందో విలేజ్ యొక్క ఒక పార్ట్ ఓటర్ లిస్ట్ అనమాట. సో దీంట్లో ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ సీరియల్ నెంబర్ ఉన్నాయి కదా. సో చూసుకోండి, దీంట్లో మీ పేరు ఉంటే మీ డ్రాఫ్ట్లో మీ పేరు ఉన్నట్టు అనమాట, లేకపోతే డ్రాఫ్ట్లో మీ పేరు ఉండదు. సో వాళ్ళు మళ్ళీ కొత్త ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకోవాలి. సో ఇది పీడిఎఫ్ని మీ గ్రూప్లలో షేర్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా మీ కమిటీ మెంబర్స్కి తెలుస్తుంది, మీ విలేజ్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి పార్ట్ నెంబర్ ఉంటుంది. సో ఈ విధంగా మనం మన యొక్క ఓటర్ కార్డు యొక్క డ్రాఫ్ట్ ఎస్ఆర్ది మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చాలామంది షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి చాలామందికి తెలియదు వాళ్ళ డ్రాఫ్ట్ పేరు ఉందా అని చెప్పేసి. లేకపోతే వాళ్ళు కొత్త ఓటర్ ఐడి కోసం అప్లై చేసుకోవడం జరుగుతున్నట్టు, లేదంటే ఓటర్ కార్డు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.